వెండి కుడుముల చెలో సినిమాతో సూపర్ హిట్ ను అందుకొని టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మూవీతోనే ప్రస్తుతం నేషనల్ క్రష్ గా ఉన్న రష్మికను టాలీవుడ్ కు తీసుకువచ్చాడు వెంకీ. తన రెండో చిత్రం భీష్మలోనూ రష్మికనే పెట్టుకున్నాడు. భీష్మ వచ్చి ఇప్పటికి 4 ఏళ్లు దాటిపోతుంది. ఈ టైంలో రష్మిక, నితిన్ ఎన్నో సినిమాలు కంప్లీట్ చేశారు. కానీ వెంకీ కుడుముల మీద 3వ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు. భీష్మ హిట్ తర్వాత వెంకీ కుడుములకు మెగా కాంపౌండ్ నుంచి కాలు వచ్చినట్లుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిందనే లీక్స్ కూడా వినపడ్డాయి. కానీ ఆ తర్వాత ఆ న్యూస్ పై ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో ఆ టైం అంతా వృధా అయిపోయింది. చివరకు వెంకీ మళ్లీ తన హీరో నితిన్ దగ్గరికే వెళ్లాడు. నితిన్ రష్మికలతోనే 3వ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. అయితే మధ్యలో రష్మిక ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక రష్మిక చేతులెత్తేస్తే ఆ స్థానంలోకి శ్రీలీల జాయిన్ అయింది. నితిన్ శ్రీలీల కలిసి చేసిన ఎక్స్ట్రాడినరీ ఎంత పెద్ద డిజాస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రాబిన్ హుడ్ మీదే నితిన్, శ్రీలీల హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ కోసం నితిన్ కూడా చాలానే కష్టపడుతున్నాడు. డిఫరెంట్ గెటప్స్ లో దర్శనమిస్తున్నాడు. తాజాగా వెంకీ కుడుముల ఓ వీడియోని షేర్ చేశాడు. 25 ఏళ్ల తర్వాత మా రాబిన్ హుడ్ లుక్ అని ఓల్డ్ ఏజ్ గెటప్ లో ఉన్న నితిన్, శ్రీలీలాని చూపించాడు. నితిన్ ఓల్డ్ లుక్ లో అదిరిపోయాడని చెప్పొచ్చు. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ కొంచెం వెరైటీగా స్పందిస్తున్నారు. త్వరగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వన్నా, ఫస్ట్ సింగిల్ ఎప్పుడన్నా అని అడిగేశారు. కాస్త ఓపిక పట్టండి, అప్డేట్లు ఇస్తామని వెంకీ రిప్లై ఇచ్చాడు. బాహుబలి 3 తీస్తున్నట్లు ఇంత టైం తీసుకుంటున్నావేంటన్నా అని మరొకడు సెటర్ వేయటంతో ఎవరి సినిమా వాళ్ళకి బాహుబలియేగా అని కౌంటర్ వేశాడు డైరెక్టర్. మొత్తంగా నితిన్ కి బ్రేక్ ఇస్తాడేమో చూడాలి మరి.